Environment and ecology lo next 10 bits. The Himalayan range is very rich in species diversity, which one of the following is the most appropriate reason for this phenomena. So ఇలా కూడా క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే, బట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫెనామినా అని అడుగుతున్నారు. సో ఇట్ హ్యాస్ ఏ హై రైన్ఫాల్ దట్ సపోర్ట్స్ వెరైటీ ఆఫ్ వెజిటేషన్స్. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ బయోజియోగ్రఫికల్ జోన్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎగ్జాటిక్ అండ్ ఇన్వేసివ్ స్పీసీస్ హ్యావ్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ రీజియన్. అవును, హిమాలయస్ అనేది ఒక ఫ్రెజైల్ జోన్ అంటారు, చాలా కన్జర్వ్ చేయాలి. అండ్ ఈవెన్ మనకు తెలిసి హిమాలయస్ అనేది బయోడైవర్సిటీ హాట్స్పాట్ అండ్ చాలా కేర్ తీసుకుంటున్నారు. సో ఇన్వేసివ్ స్పీసీస్ కూడా లేదు. ఇట్ హ్యాస్ లెస్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్. అవును, హిమాలయస్లో ఎంటర్ అయ్యేది చాలా తక్కువ మంది. సో ఆల్ దీస్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్, బట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ బయోజియోగ్రఫిక్ జోన్స్. సో ఆ జోన్స్ ఏంటో ఒక్కసారి చెప్పండి. నాకు తెలిసి 3 జోన్స్. ఒక్కసారి మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ట్రాపికల్ rainforest is removed, it does not regenerate quickly as compared to tropical deciduous forest. This is because. సో మనకంతా తెలుసు, ఫస్ట్ టైం ఫామ్ అవ్వడానికి చాలా స్లో ప్రాసెస్ ఉంటారు, సిరీస్ అని అంటారు. SCRES ఎన్విరాన్మెంటల్ సిరీస్ అంటారు. ఫస్ట్ బేర్ రాక్ నుంచి ఫామ్ అవుతుంది. బేర్ రాక్ ఫామ్ అయిన తర్వాత అక్కడ లైచిన్స్, చిన్న చిన్న ఫ్లోరా ఫనా స్టార్ట్ అవుతాయి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అయ్యి ద మోస్ట్ అప్రోప్రియేట్ విల్ సర్వైవ్ అయిన తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్లు వస్తాయి. ఫారెస్ట్ ఫైర్ వచ్చిన తర్వాత అంతా పోతుంది. మళ్ళీ రావడానికి కొన్ని ప్లేసెస్లో ఈజీ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో టఫ్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్? ఈజీ ఎందుకు అవుతుంది అంటే అక్కడున్న సాయిల్ ప్రాపర్గా కరెక్ట్గా ఉందనుకో, న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అదే సాయిల్ లేదనుకో, సాయిల్ ఇన్ సెన్స్ న్యూట్రియంట్స్ లేదనుకో స్లో ప్రాసెస్. ఎవరైనా అంతే కదా, ఈవెన్ హ్యూమన్ బీయింగ్ అయినా న్యూట్రియంట్స్ బాగా ఉందంటే హెల్తీ గ్రోత్, ఫాస్ట్గా గ్రో అవుతారు. న్యూట్రియంట్స్ అవి ఇవి నార్మల్గా ఫుడ్ ఇంటేక్ చేయడం గ్రేట్ కాదు, బట్ అప్రోప్రియేట్ న్యూట్రియంట్స్తో తీసుకుంటే సో ఫాస్ట్ గ్రోత్ అలా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ the soil of rainforest is deficient in nutrients. Yes, of trees in a rainforest have poor viability. No, ట్రాపికల్ ఫారెస్ట్లోనే మంచిగా వాళ్ళకి వయబిలిటీ ఉంటుంది. ద రెయిన్ ఫారెస్ట్ స్పీసీస్ ఆర్ స్లో గ్రోయింగ్. నో నువ్వు ఎలా ఎగ్జాటిక్ స్పీసీస్ ఇన్ విచ్ ద ఫర్టైల్ సాయిల్. నో, ఎగ్జాటిక్ స్పీసీస్ కాదు. సో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ ద సాయిల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ న్యూట్రియంట్స్. సో మీరు ఇంకా న్యూట్రియంట్స్ అంటే ఏంటి, యూ కెన్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్. జియోగ్రఫీ లాగా కాకపోయినా ఎన్విరాన్మెంట్లో సాయిల్ డిగ్రేడేషన్ ఆ టాపిక్స్ ఉన్నాయి. సో మీరు కొంచెం ఎంతూజియాజింగ్గా ఉంటే యూ క్యాన్ రీడ్ ఆల్ దిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13th. వెన్ ద బార్క్ ఆఫ్ ట్రీ ఈస్ రిమూవ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫ్యాషన్ ఆల్ అరౌండ్ నియర్ ఇట్స్ బేస్, ఇట్ జనరల్లీ డ్రైస్ అప్ అండ్ డైస్ బికాస్ నాకు తెలిసి సైలం, ఫ్లోయం, ఆల్ ఆఫ్ యూ నో అనుకుంటా. సైలం అండ్ ఫ్లోయం ఒకటి ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యాక్చువల్లీ సేమ్. ఇప్పుడు మనం మౌత్ నుంచి ఇంటేక్ చేస్తే బాడీ ఆర్గన్స్ అన్నీ ఎలా పాస్ అవుతుందో సేమ్ ఫెనామినా ట్రీస్కి కూడా ఉంటాయి. ఇంత చిన్న ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉండే రూట్స్ ద అప్పర్ మోస్ట్ లేయర్కి ఎలా పోతుంది వాటర్ అనేది ఒక ఫెనామినా. సో వాట్ ఈస్ దట్? సైలం, ఫ్లోయం. సో ఆ బార్క్లో ఇలా మనకు బాడీలో వీన్స్ లాగా ఎలా ఉంటాయి, వాటికి కూడా అలానే ఉంటాయి. సో అది కట్ చేసేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ డ్రై అప్. వాటర్ ఫ్రమ్ సాయిల్ కెనాట్ రైజ్ టు ఏరియల్ పార్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. రూట్స్ ఆర్ స్టార్వ్డ్ ఫర్ ఎనర్జీ. ఇది కూడా ఒక టైప్. రూట్స్ కాదు, పైన ట్రీ స్టార్వ్డ్ ఆఫ్ ఎనర్జీ. ట్రీస్ ఇన్ఫెక్టెడ్ బై సాయిల్. యాక్చువల్లీ ఇది కూడా సమ్ టైప్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, బట్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్. ద కరెక్ట్ బెస్ట్ ఆన్సర్ వచ్చి ఇది. 14th. Consider which of the above add carbon dioxide to carbon cycle of earth. సో డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి. కార్బన్ సైకిల్, వాటర్ సైకిల్ అంటే హైడ్రోజన్ సైకిల్, తర్వాత సల్ఫర్ సైకిల్, 4th కార్బన్, నైట్రోజన్. ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైకిల్ నైట్రోజన్ సైకిల్. 5 cycles.
ఇంకోటి సారీ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్, పొటాషియం, ఫాస్ఫరస్. సో ఈ 5 సైకిల్స్ చాలా ఒక్కసారి చూసేయండి, ఈజీగా అర్థమవుతుంది. మనం డైలీ మన చుట్టూ జరుగుతున్న ఫెనామినాస్ ఇవి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నైట్రోజన్ సైకిల్. సో మీరు టాప్ 4, 5 గ్యాసెస్, మన చుట్టూ ఉండే గ్యాసెస్ ఏంటి? ఫస్ట్ నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం. సో క్రొనాలజీలో యాడ్ చేసి కామెంట్ చేయండి, ఆక్సిజనా నైట్రోజనా ఏంటి అని. ఓకే, సో యాడ్స్ కార్బన్ డైఆక్సైడ్, ఫోటోసింథసిస్ యాడ్స్ ఆక్సిజన్, రెస్పిరేషన్ మనమే కార్బన్ డైఆక్సైడ్, డికే ఆఫ్ ఆర్గానిజమ్స్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ, వాల్కానిక్ ఆల్సో ఆర్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ ఈస్ దిస్ 2, 3, 4. చాలామంది ఫాస్ట్గా ఫోటోసింథసిస్ అని పెట్టేస్తారు. ఒక్కొక్కసారి అన్నీ కరెక్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి అన్నీ రాంగ్ అవుతాయి. సో బీ ఫోకస్డ్. సో ఆన్సర్ ఈస్ 2, 3, 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ద ఎమిషన్స్ ఫ్రమ్ కోల్ కంబషన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇంకా మీరు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, బేసిక్గా ఏపీలో ఎన్ని ఉన్నాయి, అండ్ ఈవెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే హీట్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ప్లాంట్స్. సో ఒకటి కోల్ వల్ల 70% మనకు కోల్ వల్లే జనరేట్ అవుతాయి. ఇంకా 10 to 15% గ్యాస్ వల్ల, 70, 80, 90%. ఇంకో 10% కాదు, ఇంకో 5%, 4% అలా బికాస్ ఆఫ్ సమ్ డిఫరెంట్ హీట్ స్టీమ్ వల్ల. సో టాప్ 3 ఒకసారి చూడండి. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, రాబోయే న్యూక్లియర్ ప్లాంట్స్ ఏంటి. ఇది ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించినది, బికాజ్ ఎమిషన్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. సో ఫోకస్ ఆన్ దట్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? కోల్ ప్లాంట్స్ నుంచి ఏమేమి వస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ ఆబ్వియస్లీ వస్తుంది. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో ఇది డైరెక్ట్గా నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అని ఇవ్వకుండా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అని ఇస్తున్నారు. సో ఆప్షన్స్ కూడా కొన్ని ఇండైరెక్ట్గా రావచ్చు. కార్బన్ డైఆక్సైడే కాకుండా ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. సో ద ఆప్షన్ ఈస్ 1, 2, 3. 16th, ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ హోల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసినవి చెప్తాను. అంటార్క్టికా, ఆర్కిటిక్, ఈ 2 లేయర్స్లో ఉంటాయి ఓజోన్ హోల్ అనేది. అది ఎలా ఫామ్ అవుతుందో ఒక్కసారి చూడండి. యువి అల్ట్రావైలెన్స్ రేస్ రాకుండా ఏ లేయర్లో ఫామ్ అవుతుంది? స్ట్రాటోస్పియరా, ట్రోపోస్పియరా, స్ట్రాటోస్పియర్ టు మీసోస్పియరా. ఓకే, అది ఫామ్ అయిన తర్వాత అది ఇంకా పెద్దగా ఫామ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? హోల్ ఎలా ఫామ్ అవుతుంది? వాట్ ఈస్ ద మెయిన్ ఇన్ఫ్లుయెన్స్? అక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద క్లౌడ్స్? పోలార్ ఫ్రంట్ క్లౌడ్స్. తర్వాత జెట్ స్ట్రీమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ మెయిన్ మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా ప్రోటోకాల్, కిగాలి, చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. నాకు తెలిసి వియన్నా కంటే మాంట్రియల్ అండ్ కిగాలి ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా మనం ఒకేసారి అన్ని ప్రోటోకాల్స్ చదివితే గుర్తుండదు ఎవరికైనా, ఈవెన్ టాపర్ కూడా. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన చదివితే ఈజీగా యూ క్యాన్. సో presence of prominent polar front and stratosphere cloud and inflow of fluorocarbons. So this, so I think our answer is B. One second, I am confused. So 16th answer B. Yes, correct. ఇది ఒక్కసారి స్టడీ చేయండి, నేను ఒక్కసారి స్టడీ చేయాలి. 16th అండ్ నెక్స్ట్ 17th రిగార్డింగ్ కార్బన్ క్రెడిట్స్. ఇప్పుడు న్యూస్లో ఉన్న టాపిక్. ఇలా న్యూస్లో ఉన్న టాపిక్స్ ఖచ్చితంగా స్టార్ మార్క్ వేసుకోండి, బికాజ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ఏపీపీఎస్సీ ట్రెండ్ మార్చేశాడు మొత్తం. కార్బన్ క్రెడిట్స్
ఈవెన్ ఇంకా రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్ కూడా జరిగినాయి. COP15 జరిగింది, COP21, నాట్ COP26. మనకు యాక్చువల్లీ 3 ఉంటాయి: UNFCCC, UNCBD అండ్ ఇంకో ఆర్గనైజేషన్. ఈ 3 ఆర్గనైజేషన్కి సంబంధించి ప్రతి ఇయర్లీ ఆర్ 2 years వన్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగినాయి, వాటి థీమ్ ఏంటి, వాటిలో ఇండియాకు సంబంధించి ఏమన్నా చేశారా, ఇంకా దాంట్లో ఏపీకి సంబంధించి ఏదన్నా ఉంటే ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? కైటో ప్రోటోకాల్ వాజ్ రాటిఫైడ్ ఇన్ చూడండి, ఈ బిట్ రావాలి అంటే అసలు మీకు కైటో ప్రోటోకాల్ అంటే ఏంటి అలా తెలిసి ఉండాలి. కార్బన్ క్రెడిట్స్ ఆర్ అవార్డెడ్ టు కంట్రీస్ ఆర్ గ్రూప్ దట్ హ్యావ్ రిడ్యూస్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బిలో దేర్ ఎమిషన్స్ కోటా. నో, ద గోల్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఈస్ టు లిమిట్ ద ఇంక్రీస్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ కోటా. ఇది కరెక్ట్. సారీ, ఇది కూడా కరెక్ట్. కార్బన్ క్రెడిట్స్ ఆర్ ట్రేడెడ్ అట్ ఫిక్స్డ్ ప్రైస్. నో, దే ఆర్ నాట్ ఫిక్స్డ్. మార్కెట్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో చూడండి, కైటో ప్రోటోకాల్. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని బిట్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి, కైటో ప్రోటోకాల్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, ద గోల్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఇస్ టు లిమిట్ ద కార్బన్ ఎమిషన్ కోటాస్. 3 బిట్స్ ఈజీలీ. ఇంకా మీరు ఇంకా కైటో ప్రోటోకాల్ ఏ ఇయర్లో వచ్చింది, ఇప్పుడు ఏంటి. సో ఈ నంబర్ ఆఫ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక్క బిట్ నుంచి 100 కాదులే, ఒక 5-10 ఎఫిషియెంట్ బిట్స్ డ్రాగ్ చేయొచ్చు. ఓకే, 18th, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంట్రల్ యాక్ట్స్. ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ సెంట్రల్ యాక్ట్సే. చూడండి, సెంట్రల్ యాక్ట్స్ హ్యావ్ రిలవెన్స్ టు బేరింగ్ ఆన్ బయోడైవర్సిటీ. చూడండి, కస్టమ్స్ యాక్ట్. కస్టమ్స్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇండైరెక్ట్గా. ఇండియన్ ఫారెస్ట్, మనం ఓన్లీ ఫారెస్ట్ అనుకుంటాం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, మైనింగ్, ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి ఇవన్నీ సంబంధించి. ఆయిల్ జాపర్స్. ఐ హర్డ్ దిస్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ అన్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఫర్ ద రెమిడియేషన్ ఆఫ్ ఆయిల్ స్లడ్జ్ అండ్ ఆయిల్ స్పిల్స్. ఇదే అండి. మనకు తెలీదు, లార్జ్ ఓషన్స్లో సమ్ టన్స్ ఆఫ్ ఆయిల్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు. అప్పుడు సడన్గా బ్లాస్ట్లు, సంథింగ్ ఏదో అన్టోల్డ్ రీజన్స్ వల్ల లీక్ అవ్వడం వల్ల చాలా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుందంట. బికాజ్ మనం ఒక చిన్న ఏరియాలో ఉంటాం. వీ షుడ్ థింక్ బిగ్. నార్మల్గానే చూడండి, మన ఇంట్లోనే ఏదైనా వాటర్లో ఆయిల్ స్టోర్ అయితే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి అంతా ఆ ఏరియా అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఈవెన్ ఓషన్లో కూడా అంతే. పెద్ద పెద్ద బంకర్స్, ట్యాంకర్స్ అవన్నీ ఒకసారి బ్లాస్ట్ అవ్వడము, ఒకవేళ లీక్ అవ్వడం చూస్తే మీకు ఇది వినుంటారు, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్. సో వన్స్ గో త్రూ దిస్ టాపిక్, బయో అక్యుములేషన్. ఇప్పుడు మనం ఫిషెస్ తింటాం, మెరైన్ ఫిషెస్. అవి ఆయిల్లో ఉండే కెమికల్స్, ఏమేమి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. సో అవి తిని అవి చనిపోయి, బై ఛాన్స్ అవి చనిపోకుండా మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తే మనకు దానికి సంబంధించి డిఫరెంట్ డిసీజెస్ కూడా వస్తాయి. సో ఇవి నాట్ ఓన్లీ బికాజ్ ఫర్ ఎగ్జామ్, స్టడీ బికాజ్ ఫర్ యువర్ హెల్త్, మీ హెల్త్ కోసం, ఒక నాలెడ్జ్ కోసం, వైడర్ అప్లికేషన్స్ కోసం చాలా యూజ్ ఉంటుంది. సో స్టడీ ప్రాపర్లీ. ఆయిల్ జాపర్స్ అంటే ఏంటి అని. ఈ క్వశ్చన్ బాగుంది. 2 important rivers, one which is source of Jharkhand and another it's Odisha, merges at only a short distance and Bay of Bengalలో కలిసిపోతుంది. ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ సైట్ కూడా. నాకు తెలిసి ఇది బిత్తర్కనిక, ఇది సి, ఇది కూడా గోలాపూర్ సి, సిమ్లీపాల్ ఒడిస్సా, ఇవన్నీ ఒడిస్సా ప్లేసెసే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒడిస్సాలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏంటి, బయోడైవర్సిటీ రిజర్వ్స్ ఏంటి, ఓకే అవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఏమేమి అనిమల్స్ ఫేమస్, మళ్ళీ దాంట్లో ఏ రివర్ పోతుంది, ఎనీ ఇనిషియేటివ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సినది ఇది అంటే ఏపీలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి.
నాకు తెలిసి మన దాంట్లో 3 or 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీ 2 or 3, బయోస్పియర్ రిజర్వ్స్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, దట్ టు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది ఏపీలో. బట్ అది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మ్యాన్ అండ్ యానిమల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను చెప్తుంటే ఏమో చెప్తుంది అని అనుకోకుండా వాట్ షీ ఈజ్ సేయింగ్ అని ఒకసారి ఫోకస్ చేయండి. ఓ శేషాచలం ఉందా, ఓపెన్ చేసి శేషాచలం కొంచెం జూమ్ చేసి చూడండి, యుల్ గెట్ ఇంట్రెస్ట్. సో ఈ ఆన్సర్స్ అన్నీ ఆల్రెడీ నేను చూశాను. నేను ఇనిషియల్గా సాల్వ్ చేసినప్పుడు ఐ గోట్ 18 మార్క్స్, 2 were రాంగ్. అండ్ ఇప్పుడు ఆ 2 కూడా రెక్టిఫై చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ 20 బిట్స్ సాల్వ్ చేయడం వల్ల నాకు నియర్లీ ఒక 40 బిట్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో దీనివల్ల 40 బిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసానో చూపిస్తాను. థ్యాంక్ యూ.